హలో వ్యూయర్స్, ముందుగా గుత్తొంకాయ మసాలా కోసం ఒక కప్పు శనగిత్తనాలను వేయించుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ వేయించుకొని రెండింటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకొని, గ్రేవీ కోసం 6 టమాటోస్ని జ్యూసీగా గ్రైండ్ చేసుకుంటున్నా. తరువాత గుత్తొంకాయ మసాలా కోసం మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియా పౌడరు, కారం తగినంత, 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్, ఉప్పు తగినంత, ముందుగా వేయించుకున్న తెల్ల నువ్వులు, పల్లీలు యాడ్ చేసుకోవాలి. చిటికెడంత బెల్లం, పసుపు, 20 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మసాలా పౌడర్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయొద్దండి. ఇప్పుడు గుత్తొంకాయలని వాటర్లో వాష్ చేసుకొని డ్రై క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న వంకాయలన్నిటిని ఇలా 6 పీసెస్గా కట్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వీటిలో ఫిల్ చేసుకోవాలి. మసాలాని ఈ వంకాయల్లో ఫుల్గా నింపుకోవాలి. అప్పుడే వంకాయలు బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిటికెడంతా ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే గుప్పెడంత కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇదంతా కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటో జ్యూస్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలన్నిటిని యాడ్ చేసుకొని గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మీ గుత్తొంకాయ కూర రెడీ.